నర్సాపూర్ పురపాలక సంఘం వద్ద టీఆర్ఎస్ నాయకులు మురళీధర్ యాదవ్ గారి మీద చేసిన తప్పుడు వ్యాఖ్యలను బీజేపీ కౌన్సిలర్లు మరియు బీజేపీ నాయకులు వాటిని తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో కౌన్సిలర్లు రాజేందర్, బుచ్చేష్ యాదవ్, సురేష్, యాదగిరి, లతా రమేష్ యాదవ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు నగేష్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు। అనుకుంటున్నారా లేకుంటే మామూలు రోడ్డు మీద తిరిగే చిల్లర వ్యక్తి అనుకుంటున్నారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం। మీరు చాలా మాట్లాడుతున్నారు। 25 సంవత్సరాలు సర్పంచ్గా ఆయన చేసి ఏమీ అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు। ఆయన దద్దమ్మ అని మాట్లాడుతున్నారు। దద్దమ్మ అని అసమర్థుని ఎవరు కూడా ప్రజలు 5 సార్లు సర్పంచ్గా ఎన్నుకోరు। ఆ విషయం మీకు తెలియదేమో। ఎవరు దద్దమ్మలో ఎవరిని తిరస్కరించారో అది గుర్తుపెట్టుకోవాలి। ఎవరు దద్దమ్మలో అయితే ప్రజలు తిరస్కరించారో గుర్తుపెట్టుకోవాలి। మీరు మాట్లాడే విధానం బాగలేదు, మేము హెచ్చరిస్తున్నాం। మరీ ఎప్పుడైనా నోరు జారి మాట్లాడితే అంతకు రెట్టింపు మాటలు మాట్లాడదలుచుకున్నాం। మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి। నర్సాపూర్లో ఎవరు దద్దమ్మలో ఎవరు నిజాయితీ పరులో మాకు తెలుసు। ఒక్కసారి కౌన్సిలర్ అయినంత మాత్రాన ఏదో అభివృద్ధి చేస్తా, నేను ఏదో వడగొడతానని అనుకుంటున్నారు। ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు చేసి మీ వాటిలో ఏం వడగొట్టిరో మీరు వెనకకి తిరిగి చూసుకోండి। మీరు ఒకరు అనేటప్పుడు మీ అన్నదమ్ములను విడగొడతారని అంటున్నారు। గతంలో మన అన్నదమ్ములు ఏమున్నారో అది చూసుకొని మాట్లాడండి। గతంలో ఏం జరిగింది అనేది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు। చాలా జాగ్రత్తగా మాట్లాడాలి। నోరు అదుపు పెట్టుకోకపోతే అంతకు 100 రేట్లు మేము కూడా మాట్లాడి చూపిస్తామని హెచ్చరిస్తున్నాం। ఇల్లు కట్టుకుంటూ ఒక ముస్లిం వ్యక్తిని తీసుకుపోయి గూలగొట్టి, అర్థమైందా? గూలగొట్టి ఆయన 4 ఇండ్లు అని చెప్పి గూలగొట్టి నిరుపేదని బయట రోడ్డు మీద పడేసిర్రు। మరి 79 అక్రమాలు కట్టడాలు నడుస్తున్నాయి రోజు। మరి 731 జరుగుతున్నాయి అక్రమ వెంచర్। ఏం పర్మిషన్ ఉందని చెప్పేసి 20 నుంచి 15 నుంచి 20 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది। అధికార పార్టీ నాయకులకి ఇవన్నీ రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేదు, ఏమీ లేదు। అన్యాయంగా దోసుకుంటుంటే గిట ఇది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాము। అక్రమ లేఅవుట్లు ఏవైతున్నాయో అవి ఫర్దర్ ఇంతకుముందు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, హెచ్ఎండే కమిషనర్ అప్లై చేయడం జరిగింది। మళ్ళీ ఇప్పుడు గిట మీ నిన్న కేసీఆర్ ఆఫీస్లో గిట కేటీఆర్ గారు చెప్తున్నాడు, సర్పంచ్ మనమే, ఎంపీడీసీ మనమే, జెడ్పీడీసీ మనమే, రాష్ట్ర కార్పొరేషన్ మనమే, ఎమ్మెల్యే మనమే, ఎమ్మెల్సీ మనమే। కానీ మనోళ్ళని ఉడగొట్టేటోళ్ళు ఎవరు ఉడగొట్టిరా అంటే బీఆర్ఎస్ నాయకులు ఉడగొట్టిరట నిన్న కేటీఆర్ గారు చెప్తారు। కాబట్టి అమ్మ సునీత అమ్మ వీళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండమని చెప్పి ఒకసారి మనవి చేస్తున్నాం। ఈరోజు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పైన ఏదైతే నిరాధారమైన ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు చేశారో అది కరెక్ట్ కాదు। ఎందుకంటే వారు కూడా గతంలో 3 సార్లు సర్పంచ్, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా వాళ్ళు కొనసాగుతున్నారు। ప్రజలు ఏ రకంగా వాళ్ళకి ఆదరణ చూపించి ఎన్నిసార్లు ఓట్లు ఇస్తారనేది మీరు గమనించుకోవాలి। వారు కూడా వారి హయాంలో నర్సాపూర్ చెరువు కట్ట అభివృద్ధి చేయడం జరిగింది, తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర స్కూల్ కట్టడం జరిగింది, బటర్ఫ్లై లైట్లు వేయడం జరిగింది, చాలా చోట్ల అన్ని వాళ్ళలో కూడా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది। వాళ్ళ అభివృద్ధికి పాటుపడ్డారు కానీ ఎక్కడ కూడా అవినీతికి తావు వేయలేరు। అందుకోసమే ప్రజలు వారిని ఆదరించి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఇన్నిసార్లు। వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారంటే వాళ్ళు మంచితనంతో ఉన్నారు, కానీ ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేసుకుంటాం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।